తీరు. తెల్లారిపోయినట్టుంది. అయ్యగారు, అయ్యగారు, అమ్మగారు, అమ్మగారు, మీకు టైం అవుతుందండి, చాలా లేట్ అయింది. ఓ షిట్, రమ్య టైం అవుతుందండి, పదా అర్జున్ ఆఫీస్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ రాము, సమయానికి లేపావు. సరే, ఈ పని అయిన తర్వాత టీ పెట్టుకొని రా. సరే అమ్మ. రమ్య, రమ్య, వస్తున్నానండి. ఆఫీస్కి వెళ్తున్నాను. ఏంటి బటన్స్ పెట్టుకోకుండా? కొంచెం ఎమర్జెన్సీలో. సరే, ఈవినింగ్ తొందరగా వచ్చింది, బయటికి వెళ్దాం. మంచిదే, ఈవినింగ్ తొందరగా వచ్చేసి. మీరు కూడా చూడు, ఏంటి తొందరలో? ఏం చెప్తాం, రాము సమయం లేపడి కాబట్టి సరిపోయింది, లేదంటే లేట్ అయిపోయేవాళ్ళు. సరే అయితే. సరే అండి. ఏదో చెప్పాలనుకున్నాను. ఐ లవ్ యూ. లేట్ అవుతుంది. సరే అయితే నేను వెళ్తాను. సరే, రాము, జాగ్రత్త. జాగ్రత్త. సరే, నువ్వు మంచిగా పని చేస్తున్నావు కాబట్టి అయ్యగారికి చెప్పి పెంచిపిస్తానులే. ఎందుకు రాము అంత సిగ్గుపడుతున్నా? జీతం పెంచితే బాగుంటుంది కదా. సర్లే, అయ్యగారితో మాట్లాడతాను. అవును రాము, మంచిగా పెళ్లి చేసుకోవచ్చు కదా. నాకు చేసుకోవాలనుకున్నా కానీ ఈ పొట్ట ఈ బట్టలు చూడు. ఎందుకు ఇవ్వలే కానీ మాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, పెళ్లి చేసుకుంటావా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నిజంగా ఖచ్చితంగా చేసుకుంటావు కదా? సరే, నేను మంచి అమ్మాయిని చేస్తాను. మంచిగా నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, ఇక్కడే ఇద్దరు కలిసి చక్కగా పని చేసుకుంటూ మా ఇంట్లో ఉండిపోవచ్చు. ఏమంటావు? అబ్బో సిగ్గే. సరే రామా, నువ్వు వెళ్ళి వంట రూమ్లో పని చూసుకో. హలో, చెల్లి చెప్పువే. బాగున్నాను, నువ్వు? అవునా, ఎప్పుడు? సరే సరే, పంపిస్తాను, వచ్చేసాయి. సరే. లేడీ ఆఫీస్కి వెళ్ళాడు. సరే. చెల్లి వస్తుంది, దానికోసం దానికి ఇష్టమైన మంచి వంటలు చేయించాలి. రాము, రాము. A few moments later. ఎవరండి మీరు? ఇంతకీ నువ్వెవరు? నేను ఇంటి పని రాము. నేను మా అక్క కోసం వచ్చాను. మీ అక్క? మీ అక్క ఎవరు? రమ్య. మా అమ్మగారు. అమ్మగారు, అమ్మగారు, ఎవరు వచ్చారండి? చెల్లి వచ్చావా? ఎలా ఉన్నావు? నేను బాగున్నా, నువ్వు? బాగున్నాను. సరేనా?
అమ్మ నాన్న అందరు బాగున్నారా? బాగున్నారక్క. రాము ఇవన్నీ మంచి కాఫీ తీసుకురా, దానికి కాఫీ అంటే ఇష్టం. సరే అమ్మగారు. ఇంకేంటి సంగతులు? ఏంటి ఏం పని మీద వచ్చావు? ఆఫీస్ పని మీద వచ్చా. మంచిగా బొద్దుగా తయారయ్యావి. అదేం లేదక్క. ఇంకేంటి మరి? చెప్పాలి, ఏంటి అసలు ఏం పని మీద వచ్చావు? ఏం లేదక్క, నాకు కొన్ని రోజులు ఆఫీస్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఇక్కడ. ఒక మాట కూడా చెప్పలేదు వస్తున్నట్టు. అది సరే కానీ బావగారు ఎక్కడున్నారు? ఆఖరి ఆఫీస్కి వెళ్ళారే, ఆయన కూడా వచ్చే టైం అయింది వస్తాను. ఓకే. ఇంకా ఇంకా చెప్పాలి, వంటలు ఏం చేయించమంటావు? ఏదైనా ఓకే. నీకు ఇష్టమైన నాకు తెలుసులే, నేను చేపిస్తాను సరేనా? ఇంకా అది కూడా వచ్చేసారు. బాగున్నావా? బాగుంది. ఎప్పుడు వచ్చింది? ఇంతకీ పిల్లలకి ఏమైనా పెట్టాలి? ఇంకా లేదు, ప్రిపేర్ చేస్తున్నారు రాము. సరే మీరు రండి. సరే, నేను సర్టిఫై చేస్తాను. రాము అయిందా? మా రాము కాఫీ మంచిగా చేస్తాడు. అవును, ఇదివరకు క్లియర్గా లేను. ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు ఎవరు లేరే, మొత్తం మనమే. ఇక్కడే పని చేస్తాడు, ఇక్కడే పడుకుంటాడు, ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఈ మనిషి. సరే అమ్మగారు, వంట రెడీ అయింది, మీరు చెప్పారు కదా, తిరుగు రండి. సరిపోదు, అన్నీ మీకు ఇష్టమైనవే. ఫుడ్ చాలా బాగుందక్క. మా రాము బాగా చేస్తాడని చెప్పాను కదా, అందుకే నీకు ఇష్టమైన వంటలన్నీ చేయించిన. అవునా? రాము, అయ్యారు ఫుడ్ బాగానే చేసేవంట. రాము, థ్యాంక్ యూ అమ్మగారు, థ్యాంక్ యూ. సరే అమ్మగారు, నేను పోయి పడుకుంటాను. సరే రాము, వెళ్ళు. సరే అక్క, నేను వెళ్ళి పడుకుంటాను. సరే, బాయ్. గుడ్ నైట్. బాయ్. గుడ్ నైట్ బావా. పడుకున్నారు కదా? ఇంకేముంది, మనం కూడా పడుకోవడం. పడుకునే రోజు పడుకుంటాం కదా. ఏంటండి మీరు రోజులు? అమ్మగారు, రాము, మంచినీళ్ళు కావాలి. మంచినీళ్ళు కిచెన్లో ఉన్నాయి కదండి. నాకు తెలీదా? అవునా? కిచెన్లోనే నాకు తెలుసులే. ఒక ఆడపిల్ల ఈ టైంలో నీ దగ్గరికి వచ్చిందంటే అర్థం కావట్లేదు రాము. అమ్మగారు, అమ్మగారు తెలిస్తే బాధపడతారు. అబ్బా, బాగా ఎంజాయ్ చేస్తున్నా. మనం కూడా అమ్మగారు, నాకు తెలీదా తప్పు? వద్దమ్మగారు, వద్దమ్మగారు. కమాన్ రండి. అబ్బా అమ్మగారు, ఇన్ని రోజులు మీ ఇంట్లో పని చేస్తున్నాను కానీ పెద్దమ్మగారు ఎప్పుడు ఇలాంటి అనుభూతి ఇవ్వలేదండి.
సరే సరే తమ్ముడు ఎవరికి చెప్పు మాకు. సరే అమ్మగారు. అమ్మగారు మీరు ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? నేనా ఉంటా, వారం రోజులు ఉంటా. సరే సరే పడుకో పడుకో, నేను వెళ్ళిపోతాను. సరే ఎవరైనా చూస్తారు, పడుకో పడుకో. కొన్ని మొత్తంలో అరే రాము, మేడం ఈరోజు ఈ టైం దాకా పడుకున్నావు? అది రాత్రి ఒక కళ వచ్చింది మేడం. అబ్బో కలే ఏంటి? నీ కాబట్టి వెళ్ళాం వచ్చిందేంటి కథ? అంతకు మించి మేడం. ఓ సిగ్గు చూసారా? సరే రాము, బాయ్. నేను ఆఫీస్కి వెళ్తున్నా, పని చేసుకో. మరీ ఈ టైం వరకు పడుకుంటే ఎట్లా చెప్పు? రేపు నుంచి అలా చేయకు, సరేనా? సరే. బాయ్ గారు. సరే బాయ్. అమ్మగారు ఏం చేయమంటారు అమ్మగారు? వంట నేను ఫంక్షన్కి వెళ్ళాలి రాము, ఆలోచిద్దాం. అక్క గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. Good morning, లేచావా? రాము. గుడ్ మార్నింగ్ రాము. గుడ్ మార్నింగ్. అక్క ఇవాళ వంట ఏంటి? వంట నేను ఫంక్షన్కి వెళ్ళాలి. అవునా? నీకేం కావాలో నీకు నచ్చినవన్నీ రాముకి చెప్పి రాముతో వంట సరే చేయించు. అక్క. సరేనా? సరే. జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను. ఓకే బాయ్. రాము, వస్తాను. ఇల్లు జాగ్రత్త. ఇంకేంటి మరి, ఇంట్లో ఎవరు లేరు అమ్మగారు? ఇంకేముంది రాము, కానీ చేసాయి. ఒరే ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా రే. ఫంక్షన్ బాగా ఇచ్చి వదులు. అక్క అక్కకు చూడక్క, మీకు ఏం చేసి నన్ను బలం చేస్తున్నాడు. చెత్త విధవా, ఆడపిల్ల నీకు నమ్మిపోతే నువ్వు చేసే పనులు ఇవేనా? బుద్ధి లేదా? నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. సార్ నేను చెప్పేది వినండి, నేనేం తప్పు చేయలేదండి. మొన్న రాత్రి అమ్మగారు నన్ను దగ్గర గుంజుకున్నారండి. ఛీ, అబ్బో. మా మడతల మీద ఏంటో నువ్వు చాలా చెప్తాను. రా నువ్వు. ఇన్ని రోజులు నమ్మి ఏం బతుకండి. ఊరుకోవే. బాధపడకే. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయం ఎవరితో చెప్పకు, సరేనా? ముఖ్యంగా అమ్మ నాన్నలకి. సరే అక్క. సరే ఊరుకో. అట్లుంటది మనతోని. ఏమిటండి మీరు మాట్లాడేది? అయితే బేసిక్ ఆడపిల్లలందరూ ఇలాగే ఉన్నారనుకో, జాగ్రత్త మరి.